మీరు విని ఉంటారు. నిన్న మొన్న 4 రోజుల క్రితమేమో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల అనేటువంటి ఒక పాస్టర్ భార్య తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో దేవాలయాలు కడతామంటే ఆవిడ విషం కక్కింది. అలా కక్కడం అది పెద్ద ఆశ్చర్యం ఏం కాదు. ఎందుకంటే ఆవిడ బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకు అర్థమవుతుంది, ఆవిడ పార్టీ బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకు అర్థమవుతుంది, ఆవిడ ఫాలో అయ్యే మతం బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకు అర్థమవుతుంది. అదే పెద్ద విషయం ఉంది. సో ఎవరో వేరే వీడియో చూశాను, వాళ్ళు అన్నారు నీ బాబు సొమ్ము ఏమైనా పెడుతున్నావా అని. అఫ్కోర్స్ సో వాళ్ళకి తెలియదని కాదు, వాళ్ళకి తెలుసు, కానీ విషం కక్కాలి. ఎందుకంటే వాళ్ళ భర్త ఎన్నో భర్త నాకు తెలియదు, కానీ అతను చేసే వ్యాపారం అంతా హిందువుల్ని మతం మార్చడమే కదా. వాళ్ళ మొగుడేమో వాళ్ళని ఆపేస్తుంటాడు, కొడుకేమో వాళ్ళని వచ్చేలా చేస్తుంటాడు. కానీ నల్ల జుట్టుకి తెల్ల జుట్టుకి నల్ల రంగు వేయకపోతే మొగుడికి బతుకులేదు, వీళ్ళకి బతుకులేదు. కళ్ళజోడు లేకపోతే బొగడ బైబిల్ చదవలేరు. సో కాబట్టి అసలు కాంగ్రెస్ని ఎవడైనా సపోర్ట్ చేస్తే వాడు అలా హిందువే కాదు, ఇంక ఈవిని సపోర్ట్ చేసేవాడు హిందూ ఎందుకు అవుతాడు? ఆడే ఎంతమంది పుట్టినాడే అవుతాడు. సో కాబట్టి బుద్ధి జ్ఞానం ఉన్నవాడు కులం పేరు చివర ఉన్నంత మాత్రాన వాళ్ళని మనోళ్ళు అని అనుకోకండి ప్లీజ్. పహల్గావ్లో చంపినప్పుడు ఏమడికి కోసారు, ఏమడికి చంపారు? రెడ్డి గారా, శెట్టి గారా, శర్మగారా, వర్మగారా అని ఎవడ అడగలే, హిందూ అయితే కోశారు. సో ఖచ్చితంగా కాంగ్రెస్ హిందువులకు వ్యతిరేకం, క్రైస్తవం హిందువులకు వ్యతిరేకం, ఈ షర్మిల ఆవిడ హిందువులకు వ్యతిరేకం. అఫ్కోర్స్ పుట్టింది హిందువులకి అయినప్పటికీ కూడా. సో వాళ్ళకి బైబిల్ విషయం ఎక్కింది కాబట్టి ఖచ్చితంగా ఎవడైనా అన్ని మతాలు సమానం అనే దరిద్రుడు ఉంటే, సెక్యులరిజం ఉందని నిరూపించగలిగే దరిద్రుడు ఉంటే, ఇంక్లూడ్ సుప్రీంకోర్టు మా ఛాలెంజ్ స్వీకరించి నిరూపించాలి. చర్చ నుంచి ₹1 ఇస్తుందా గవర్నమెంట్కి? గత 75 ఏళ్ళుగా మనకి స్వతంత్రం వచ్చి మసీద్ నుంచి ₹1 ఇస్తుందా? వీళ్ళ యాత్రలకి డబ్బులు ఇవ్వాలా? బీఓకేకే తప్ప ఏమన్నా లాభం ఉందా? కాబట్టి అన్నం తినేవాళ్ళు మంచి కామెంట్లు పెడతారని, ఇంకా తిన్నోళ్ళు ఏ కామెంట్లైనా పెట్టచ్చు, కానీ మీ నెంబర్తో పెడితే డిస్కస్ చేద్దాం. నేను చెప్పిన దాంట్లో ఏదైనా దోషం ఉంటే క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. భారత్ మాతాకి జై, బాడుకో కాంగ్రెస్కి బై. మీరు విని ఉంటారు. నిన్న మొన్న 4 రోజుల క్రితమేమో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల అనేటువంటి ఒక పాస్టర్ భార్య తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో దేవాలయాలు కడతామంటే ఆవిడ విషం కక్కింది. అలా కక్కడం అది పెద్ద ఆశ్చర్యం ఏం కాదు. ఎందుకంటే ఆవిడ బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకు అర్థమవుతుంది, ఆవిడ పార్టీ బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకు అర్థమవుతుంది, ఆవిడ ఫాలో అయ్యే మతం బ్యాక్గ్రౌండ్ చూస్తే మనకు అర్థమవుతుంది. అదే పెద్ద విషయం ఉంది. సో ఎవరో వేరే వీడియో చూశాను, వాళ్ళు అన్నారు నీ బాబు సొమ్ము ఏమైనా పెడుతున్నావా అని. అఫ్కోర్స్ సో వాళ్ళకి తెలియదని కాదు, వాళ్ళకి తెలుసు, కానీ విషం కక్కాలి. ఎందుకంటే వాళ్ళ భర్త ఎన్నో భర్త నాకు తెలియదు, కానీ అతను చేసే వ్యాపారం అంతా హిందువుల్ని మతం మార్చడమే కదా. వాళ్ళ మొగుడేమో వాళ్ళని ఆపేస్తుంటాడు, కొడుకేమో వాళ్ళని వచ్చేలా చేస్తుంటాడు. కానీ నల్ల జుట్టుకి తెల్ల జుట్టుకి నల్ల రంగు వేయకపోతే మొగుడికి బతుకులేదు, వీళ్ళకి బతుకులేదు. కళ్ళజోడు లేకపోతే బొగడ బైబిల్ చదవలేరు. సో కాబట్టి అసలు కాంగ్రెస్ని ఎవడైనా సపోర్ట్ చేస్తే వాడు అలా హిందువే కాదు, ఇంక ఈవిని సపోర్ట్ చేసేవాడు హిందూ ఎందుకు అవుతాడు? ఆడే ఎంతమంది పుట్టినాడే అవుతాడు. సో కాబట్టి బుద్ధి జ్ఞానం ఉన్నవాడు కులం పేరు చివర ఉన్నంత మాత్రాన వాళ్ళని మనోళ్ళు అని అనుకోకండి ప్లీజ్. పహల్గావ్లో చంపినప్పుడు ఏమడికి కోసారు, ఏమడికి చంపారు? రెడ్డి గారా, శెట్టి గారా, శర్మగారా, వర్మగారా అని ఎవడ అడగలే, హిందూ అయితే కోశారు. సో ఖచ్చితంగా కాంగ్రెస్ హిందువులకు వ్యతిరేకం, క్రైస్తవం హిందువులకు వ్యతిరేకం, ఈ షర్మిల ఆవిడ హిందువులకు వ్యతిరేకం. అఫ్కోర్స్ పుట్టింది హిందువులకి అయినప్పటికీ కూడా. సో వాళ్ళకి బైబిల్ విషయం ఎక్కింది కాబట్టి ఖచ్చితంగా ఎవడైనా అన్ని మతాలు సమానం అనే దరిద్రుడు ఉంటే, సెక్యులరిజం ఉందని నిరూపించగలిగే దరిద్రుడు ఉంటే, ఇంక్లూడ్ సుప్రీంకోర్టు మా ఛాలెంజ్ స్వీకరించి నిరూపించాలి. చర్చ నుంచి ₹1 ఇస్తుందా గవర్నమెంట్కి?
గత 75 ఏళ్ళుగా మనకి స్వతంత్రం వచ్చి మసీద్ నుంచి ₹1 వస్తుందా? వీళ్ళ యాత్రలకి డబ్బులు ఇవ్వాలా? బీఓకేకే తప్ప ఏమన్నా లాభం ఉందా? కాబట్టి అన్నం తినేవాళ్ళు మంచి కామెంట్లు పెడతారని, ఇంకా తిన్నోళ్ళు ఏ కామెంట్లైనా పెట్టచ్చు, కానీ మీ నెంబర్తో పెడితే డిస్కస్ చేద్దాం. నేను చెప్పిన దాంట్లో ఏదైనా దోషం ఉంటే క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. భారత్ మాతాకి జై, బాడుకో కాంగ్రెస్కి బై.